మనకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతోంది కదా. అయితే ఇక్కడ అందరి చూపు ఏ విధంగా ఉందంటే, అరే మరి ఇక్కడ చూసుకుంటే ఇన్ని పార్టీలు ఉండే, మరి అంతకుముందు టీడీపీ కూడా ఉండేది, మరి టీడీపీ ఏమో ఇప్పుడు డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు, సో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంది వేరే పార్టీలకి. మరి ఇక్కడ టీడీపీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఎటు పడతాయి. దాని తర్వాత మరి ఇక్కడ చూసుకుంటే మెయిన్గా 3 పార్టీలు ఉండే, ఈ 3 పార్టీల్లో ఏ పార్టీకి ప్రజలు ఎక్కువ మద్దతు ఇస్తారు, మరి ఏ పార్టీకి తక్కువ ఓట్లు వేస్తారు అనేది ఇక్కడ పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే మరి టీడీపీ బలం ఉందా లేదా అంటే మీరు ఒకసారి 2014లోకి వెళ్ళాలి. 2014లో ఏం జరిగింది, టీడీపీ నుంచి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. అయితే మరి దాని తర్వాత ఆయన ఏం చేశారు, బీఆర్ఎస్లోకి వచ్చేసి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ గెలిచారు. సో మొన్న చూసుకున్నా సరే మొన్న కూడా గెలిచారు కదా. సో మరి ఈ విధంగా అంటే ఆయన అంత ముందు చూసుకుంటే టీడీపీ తరపు నుంచి పోటీ చేసినా గెలిచారు, బీఆర్ఎస్ తరపు నుంచి చేసినా గెలిచారు. అంటే ఇక్కడ మరి ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంది, టీడీపీకి ఉందా, బీఆర్ఎస్కి ఉందా, లేదంటే మాగంటి గోపీనాథ్ గారికి ఉందా అంటే ఇది చెప్పడం అనేది చాలా కష్టం అనుకోండి. సో మరి ఏదైనా సరే ఖచ్చితంగా టీడీపీ తరపున అయితే కొన్ని ఓట్లు అయితే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటాయి. మరి అటువైపు ఇప్పుడు మరి టీడీపీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఆ ఓట్లు బీఆర్ఎస్కి వెళ్తాయా లేదు అంటే మరి ఇటువైపు బీజేపీకి వస్తాయా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారిందనమాట. సో ఏదైనా సరే మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక అయితే ఖచ్చితంగా ఒక సవాల్గా మారిందనే చెప్పాలి.